భారతీయుడు 2 3 అవర్స్ రన్ టైమ్‌తో 1996లో రిలీజ్ అయిన 'భారతీయుడు' సినిమాకి సీక్వెల్‌గా ఇన్నేళ్ల తర్వాత వచ్చిన సినిమాని చూసాక నాకైతే ఫస్ట్ హాఫ్ బాగానే వెళ్ళింది. అక్కడక్కడ సాగదీసినట్టు అనిపించినా సరే, కానీ సెకండ్ హాఫ్‌నే మంచి పాయింట్‌ని కొత్త అప్రోచ్‌లో ట్రై చేసినప్పటికీ క్రింజ్ వర్తి అండ్ ఫోర్స్డ్ సీన్స్‌తో ఎగ్జిక్యూషన్ సెకండ్ హాఫ్‌లో తేడా కొట్టేసిందండి. అయినా సరే సినిమాలోని కమల్ హాసన్ గారి కోసం, శంకర్ గారి నుండి వచ్చిన విజన్‌లో కొంత పార్ట్ కోసం ఒక్కసారి ట్రై చేయొచ్చు. తమిళ్లో హిట్ చేసేస్తారు. ఎలా ఉన్నా ఇది వాళ్ళ సినిమా కాబట్టి. తెలుగులోనే చూడాలి ఎంతవరకు క్లిక్ అవుతుందో. సినిమా లాస్ట్లో ఒక 2 మినిట్స్ మీ కంటిన్యూషన్ అయిన ఇండియన్ పార్ట్ 3 ఒక ట్రైలర్ని వేశారు. ఆ సూపర్ హిట్ సాంగ్ అయిన 'షౌరా' సాంగ్ కూడా ఇక్కడే వచ్చింది. ఈ మినీ ట్రైలర్ని చూశాక థర్డ్ పార్ట్ మీద ఎక్స్పెక్టేషన్స్ వస్తాయి, కానీ మళ్ళీ గతంలోకి వెళ్ళి ఏం చేయబోతున్నారన్నది తెలియాల్సి ఉంది. అయితే ఈ ట్రైలర్ చూశాక నాకు ఒక విషయం అర్థమైంది. ఇండియన్ 2 స్టార్ట్ చేసినప్పుడు అది కాస్త పార్ట్ 3గా డివైడ్ అయ్యి దానివల్ల ఏమైనా ఈ పార్ట్ 2 మీద ఎఫెక్ట్ చూపించిందేమో డౌట్ కన్ఫర్మ్ అయింది. ట్రైలర్ చూసినప్పుడే డౌట్ వచ్చింది, కొత్తగా శంకర్ గారి ఫ్యూచర్ని మ్యాచ్ చేసే విజన్ని ఇప్పటి కాలంలో ఎలా చూపిస్తారో అని. రీసెంట్గా అపరిచితుడు రిలీజ్కి వెళ్తే 20 ఇయర్స్ తర్వాత కూడా ఆ సినిమా ఇప్పటి జనరేషన్కి కూడా మ్యాచ్ అయ్యేలా శంకర్ గారి విజన్ ఏంటో తెలిసేలా చేసింది. కానీ ఇండియన్ 2లో మాత్రం మరి ఏమైందో తెలీదు, ఎగ్జిక్యూషన్ చేసింది శంకర్ గారైనా అనిపించింది. మెయిన్గా సెకండ్ హాఫ్లో ఒక చేసింగ్ సీన్ ఉంటుంది. దానికోసం ఇంకా అనిరుద్ధ్ గారి మ్యూజిక్ కోసం మైనస్ పాయింట్స్లో స్పెషల్గా మాట్లాడదాం. ఫ్యామిలీస్ చూడొచ్చు అంటే ఒక్క స్టార్టింగ్లో వచ్చే క్యాలెండర్ సాంగ్లోని ఎక్స్పోజింగ్ తప్ప మిగతాదంతా చూడొచ్చు. బేసిక్ స్టోరీ లైన్ మీ అందరికీ ఆల్రెడీ తెలిసిందే. 1996లో వచ్చిన భారతీయుడు ఎలా అయితే అవినీతిని అణచివేయడానికి తప్పు చేస్తున్న వారిని చంపుతారో, అలాగే ఇక్కడ కూడా ఎప్పటి సోషల్ మీడియాలో పెరిగిపోతారు కూర్చున్న అవినీతిదారులను చంపుకుంటూ వస్తారు. సో ఈ ప్రాసెస్లో యూత్ని ఏం రిక్వెస్ట్ చేశారు, వాళ్ళు ఏం చేశారు, దీనివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యాయి, భారతీయుడికి ఏం జరిగింది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్, ముసలోడిని తీసుకొని సోషల్ మీడియా యుగంలోకి పెట్టడం అనేది చాలా మంచి పాయింట్. అందులోని సేనాపతి లాంటి స్ట్రాంగ్ క్యారెక్టర్ని ఉన్న ఎప్పటి ప్రాబ్లమ్స్ లైక్ లంచాలు, ట్రావెల్ బస్సులు డీల్స్ మాట్లాడుకునే అన్హైజెనిక్ రెస్టారెంట్స్, మోసం చేసి విదేశాలకు పారిపోయేవాళ్ళు, ఇలా వీలైనన్ని ప్రాక్టికల్గా జరిగే విషయాల్ని టచ్ చేశారు. మెయిన్గా యూత్ చేంజ్ అయ్యి మీరే దేశాన్ని బాగు చేయాలనే ఒక అప్రోచ్ నిజంగా శంకర్ గారు మార్క్ అనే చెప్పాలి. ఆ అప్రోచ్ ఏంటో సినిమా చూసే తెలుసుకోండి. ఇక సేనాపతిగా కమల్ హాసన్ గారు ఏంటో నేను స్పెషల్గా చెప్పనక్కర్లేదు. ఆయన కోసం పార్ట్ 1 కంటే ఇందులో గెటప్ కొంచెం తేడా కొట్టినా సరే ఎక్స్ప్రెషన్స్ బాగా అనిపించాయి. పర్ఫార్మెన్సెస్ పై సిద్ధార్థ్ గారు, ప్రియా భవానీ శంకర్ గారు షైన్ అవుతారు. రఘుల్ప్రీత్ సింగ్ లిమిటెడ్ క్యారెక్టర్, ఇక సముద్రగని గారు, లేట్ లెజెండరీ యాక్టర్ అయిన వివేక్ గారు, బాబీ సింహ గారు ఉన్నందులో బాగానే యాక్ట్ చేశారు. సకల కళావల్లభుడుగా ఎస్జే సూర్య గారు, ఇంకా కాజల్ గారు ఇంకా పార్ట్ 3 కోసమే. సినిమాటోగ్రఫీ శంకర్ గారి సినిమాలకి ఏ రేంజ్లో ఉంటుందో అదైతే తగ్గలేదు. అండ్ ఇంకా డైరెక్షన్ తగ్గినా సరే కొన్ని సీన్స్లో మాత్రం ఆయన డైరెక్షన్ చాలా చాలా బాగుంది. మైనస్ పాయింట్స్, స్టోరీ ఏంటి అనేలా ఫస్ట్ హాఫ్ ఉంటే ఏముందిలే ఇంకా అనేటట్టుగా సెకండ్ హాఫ్ ఉంది. సెకండ్ హాఫ్లో నిజానికి చాలా అంటే చాలా డ్రామా ఉంది, కానీ అది మెలో డ్రామాగా అనిపించింది. తప్పు చేస్తే ఇంట్లో వాళ్ళని కూడా పట్టిస్తేనే అవినీతి నిర్మూలనకి తొలిమెట్టు అనే ఐడియా బాగుంది. కానీ సెకండ్ హాఫ్ స్టార్టింగ్ నుండి ఒక అరగంట పాటు చెప్పిందే చెప్పి ఎమోషనల్గా వాళ్ళు నటిస్తున్నా సరే ఒకసారి బాధ అనిపించిన విధంగా ఐ వాంట్ దట్ అతి అన్నట్టు మారిపోతుంది. కొత్త రకమైన ఎమోషన్ని ట్రై చేశారు, కానీ కన్విన్సింగ్గా లేకుండా ఓవర్ డ్రామాటిక్గా మారిపోతుంది ఆ మదర్ సెంటిమెంట్. అది ఇండియన్ 2 కాస్త ఇండియన్ 2 వేసినట్టు అన్ని స్టేట్ని చూపిస్తారు, కానీ రిపిటేటివ్గా మారిపోతాయి ఆ సీన్స్. ఇండియన్ 2కి ఫస్ట్ దబ్బేసింది శంకర్ గారి స్టోరీయో ఇంకేదో కాదు, మ్యూజిక్ సెన్సేషన్ అయిన అనిరుద్ధ్ గారు. రికార్డింగ్ చేశారా లేదా, లేదంటే మిక్సింగ్ టైంలో ఏమైనా తేడా కొట్టిందా, లేదా నేను వెళ్ళిన థియేటర్ ఏమైనా తేడాగా ఉందా, ఇన్ని థాట్స్ వచ్చాయి అసలు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటి ఇలా చేశారని. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో శంకర్ గారి సినిమాకి ఏఆర్ రెహమాన్ గారు తప్ప ఎవరూ ప్రాణం పోయలేరు. ఆ కాంబినేషన్నే వేరు. నిజంగా అనిరుద్ధ్ గారికి సోషల్ మీడియాలో బ్యాక్లాష్ ఉంటుందేమో అని డౌట్. అండ్ ఆ క్యాలెండర్ సాంగ్ ఎందుకు పెట్టారో తెలియదు. మరి ఆ టైంలో వచ్చే ఒక నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ యొక్క బ్యాక్గ్రౌండ్ రిచ్ అని చెప్పడానికి ఏమో. అండ్ సెకండ్ హాఫ్లో ఒక చేసింగ్ సీన్ ఉంటుంది, ఒక లెందీ చేసింగ్ సీన్. చూపించడం చెన్నై అని చూపిస్తారు, కానీ చేసింగ్ ఏమో వైజాగ్ బీచ్ దగ్గర జరుగుద్ది. ఆ తర్వాత ఎక్కడో ఉన్న మెట్రోలోకి వస్తుంది. వైజాగ్లో మెట్రో ఎప్పుడు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. అండ్ ఆ చేసింగ్లో ఆ భారతీయుడు యూజ్ చేసే వెహికల్ కూడా దాంట్లో అంత ఛార్జ్ ఉందా, అది అంత దూరం వెళ్ళగలదా, అన్ని ఫీట్లు వేయగలదా అనే డౌట్ చాలా వచ్చింది. అండ్ ఆయన చూపించిన 106 ఇయర్స్ ఏజ్కి లీ జుజియన్ అనే ఒక చైనీస్ మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ని ఎగ్జాంపుల్గా చూపించారు. అంటే 120 ఏళ్ళ వయసులో కూడా ఆ డెడికేషన్ ఉంటే ఏదో చేయగలరని ఈ షార్ట్ కూడా చేశాను. బట్ సినిమాలో అవి చూస్తున్నప్పుడు పేరుకి 160 ఏళ్ళు అని పెట్టి 30-40 ఏళ్ళ వాళ్ళు చేస్తున్నట్టుగా చూపిస్తున్నారు అనేటట్టుగా ఫైట్స్ ఎగరడం ఇవన్నీ మరీ అతిగా అనిపించాయి. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే పాయింట్ అండ్ ఇంటెన్షన్ చాలా జెన్యూన్. అండ్ ఈ కాలంలో ఈ సినిమాలో చూపించిన అండ్ చెప్పిన విషయాలు చాలా చాలా నిజం అండ్ అవసరం. కానీ ఎంత సొసైటీ పరంగా ఆలోచించినా సరే మనం చూస్తున్నది ఒక సినిమా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తే కొన్ని సీన్స్ని నిజంగానే శంకర్ గారే తీశారా అనే డౌట్ వచ్చే విధంగా సెకండ్ హాఫ్లో కొన్ని ఎగ్జిక్యూషన్ ఫెయిల్డ్ అనేటట్టుగా ఉండే సీన్స్తో నింపేశారు. సో కమల్ హాసన్ గారి యాక్టింగ్ అండ్ శంకర్ గారి విజన్ కోసం ఒకసారి చూడొచ్చు. వెరీ గుడ్ ఇంటెన్షన్, బట్ నాట్ ఏ టిపికల్ శంకర్ సార్ ఎగ్జిక్యూషన్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.75/5. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.